వెల్కమ్ టు రాబందుల రెక్కల చప్పుడు ఒక ఓటమి 100 తప్పులు సిరీస్. ఈరోజు మధ్యాహ్నం కేసీఆర్ తనయుడు గత ప్రభుత్వంలో అండర్ ట్రైనీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగింది. కేసీఆర్ ఆదేశాల మేరకు వీళ్ళంతా కాళేశ్వరం వెళ్తున్నారట. కాళేశ్వరం పోతున్నాం, కాళేశ్వరం దగ్గర ఒక వారం రోజుల నుండి కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకి, ప్రపంచ ప్రజలకి మొత్తం దాని యొక్క లాభాలు, దాని యొక్క పరిస్థితి, దాని యొక్క టెక్నాలజీ వీటన్నిటిని వివరిస్తామని చెప్పారు. కేటీఆర్ ప్రెస్ మీట్ చూడగానే నాకు అనిపించినటువంటి విషయం ఏంటంటే ఖచ్చితంగా ఈరోజు ఈ సబ్జెక్టే తీసుకోవాలని. ఈరోజు వాస్తవంగా మరో సబ్జెక్ట్ ఉండింది, కానీ కేసీఆర్ కుమారుడు కేటీఆర్ ఈ ప్రెస్ మీట్ తర్వాత ఖచ్చితంగా ఈ సబ్జెక్టే తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపించింది. ఈ అంశంపై ముందు నేను గెస్టులను పరిచయం చేసి ఆ తర్వాత కేటీఆర్ ఏమన్నారో చూద్దాం. నైనాల గోవర్ధన్ గారు నీటిపారుదల నిపుణులు, అట్లాగే ప్రొఫెసర్ దొంతి నరసింహారెడ్డి గారు పర్యావరణ నిపుణులు, మేడిగడ్డకు సంబంధించి రకరకాల ఫోరమ్స్లో న్యాయ పోరాటం చేసినటువంటి వ్యక్తి, అలాగే కరుణాకర్ దేశాయ్ గారు తెలంగాణ ఉద్యమకారుల వేదిక కన్వీనర్, అట్లాగే తెలంగాణ సోషల్ మీడియా ఫోరం వ్యవస్థాపకులు. వెల్కమ్ టు ద డిబేట్. నరసింహారెడ్డి గారు, కరుణాకర్ గారు, గోవర్ధన్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. అసలు కేటీఆర్ చిన్న పగుళ్ళని పెద్ద పగుళ్ళుగా చూపిస్తున్నారు. చిన్న చీరిక బాసింది, ఆ చీరికని ఒక నెర్రె బాసింది, దాన్ని చాలా పెద్దగా చూపిస్తున్నారు అనే దగ్గర నుంచి మొదలు పెడితే 300 పిల్లర్లు ఉంటే 300 పిల్లర్లలో 3 పిల్లర్లే కుంగిపోతే పెద్ద రాద్ధాంతం చేస్తున్నారు. అసలు అంటే దీన్ని విమర్శించే వాళ్ళ నైతిక హక్కు దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రభుత్వ ఉద్దేశాల వరకు రకరకాల విషయాలు మాట్లాడారు. వీటన్నిటి గురించి అసలు కేటీఆర్ ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. కేటీఆర్ మాట్లాడినటువంటి విజువల్ ఒకసారి చూద్దాం. చెలో మేడిగడ్డ అనే ప్రోగ్రాం ఏదైతే మేము తీసుకున్నామో మన మార్చి 1 నాడు ఉదయం 8:30కు మా పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు, అదేవిధంగా శాసన మండలి సభ్యులు, మాజీ శాసనసభ్యులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీలు, ఇంకా ఇతర ముఖ్యులు దాదాపు ఒక 150 నుంచి 200 మందిని ఇక్కడ నుంచి బయలుదేరిపోతాం. తెలంగాణ భవన్ నుంచి బయలుదేరి ఒక్క మేడిగడ్డ మాత్రమే కాదు, మొదటి రోజు మేడిగడ్డ పోతాం. ఆ తర్వాత తెలంగాణకు కామధేనువుగా ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టును దశల వారీగా ప్రజలకు మళ్ళొకసారి ఆవిష్కృతం చేస్తూ వాళ్ళ మనసులో ఉండే అనుమానాలు నివృత్తి చేస్తూ కాళేశ్వరం అంటే ఒక బరాజ్ కాదు, ఎంత సమగ్రమైన ప్రాజెక్టో వారికి వివరించి ముందుకు పోతాం. సరే, ఇప్పుడు జరుగుతున్న కుట్ర గురించి కూడా మీకు చెప్పవలసిన బాధ్యత, ప్రజలకు కూడా చెప్పవలసిన బాధ్యత మా మీద ఉంది. ఎస్, దురదృష్టవశాత్తు మేడిగడ్డ బరాజ్లో 2-3 పియర్లకు నవంబర్ మాసంలో పగుళ్లు వచ్చినాయి. కానీ ఇదే మొదటిసారి కాదండి, ఇదేదో చరిత్రలో ఎన్నడూ జరగంది, ఏదో మొదటిసారి జరిగింది కాదు. అండర్ కన్స్ట్రక్షన్ బరాజులు ఇట్లే కడతారు, నీళ్లు రాకుండా చేసి ఎక్కడికక్కడ పిల్లర్లు వేసి సింపుల్ గా చేస్తారు. దీనికి ఇదేదో జరగకూడని జరిగిపోయిందని, శ్వేతపత్రం అని, ఇదని అదని నోటికొచ్చిన మాటలు మాట్లాడుతూ ఇష్టం వచ్చిన ఆరోపణలు చేస్తూ ఈ రోజు ఈ ప్రభుత్వం ఏదైతే ప్రయత్నం చేస్తా ఉందో, మేము అనేవల్ల ఒకటే, ఏ డ్యామ్ లో ఏ సమస్య వచ్చినా అక్కడ మరమ్మతులు చేయడం, విచారణ జరిపించడం, తప్పెవరిదన్నా ఉంటే వాళ్ళ మీద చర్య తీసుకోవడం అనేది సాధారణంగా ఏ ప్రభుత్వం అయినా చేయాల్సిన పని. మేడిగడ్డలో జరిగిన దాని మీద కూడా మేము కోరుతున్నాం, శాసనసభలో కూడా ఇక్కడ కూడా కోరుతా ఉన్నాం, ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, విచారణ జరిపించండి. బాధ్యులు ఎవరైతే బాధ్యులో వాళ్ళ మీద చర్య తీసుకోండి, మాకేం అభ్యంతరం లేదు. మీరు జ్యుడిషియల్ కమిషన్ అన్నారు, ఇంకేదో కమిటీ అన్నారు, మేము దాన్ని వ్యతిరేకించడం లేదు. నిక్షేప మీరు విచారణ జరిపించండి, తప్పకుండా బాధ్యుల మీద చర్యలు తీసుకోండి, మాకు అభ్యంతరం లేదు. చేయాల్సిన పని చేయకుండా శ్వేతపత్రాలు, ఇంకా పవర్ పాయింట్లు, ప్రాజెక్టు విజిట్లు అని దుమ్మెత్తి పోసే కార్యక్రమం ఏదైతే చేస్తున్నారో ఇది మంచిది కాదు అనే మాట కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. చిన్న డ్యామేజీని దాన్ని భూతద్దంలో పెట్టి మొత్తం ప్రాజెక్టే కొట్టుకపోతుందన్న స్థాయిలో ఇవాళ పొలిటికల్ మైలేజ్ కోసం ఏదైతే ప్రయత్నం చేస్తా ఉన్నారో దయచేసి దీన్ని మానుకోండి అని చెప్పి కూడా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఖచ్చితంగా ఒక కుట్రపూరితమైన ఆలోచనతోనే ప్రభుత్వం ఉన్నట్టుగా మేము అనుకుంటా ఉన్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కొట్టుకపోవాలి అంటే 3 బరాజులు కొట్టుకపోవాలి అనే ఆలోచన, అనే దుర్బుద్ధి, ఒక కుట్ర ప్రభుత్వమే చేస్తున్నట్టుగా నేనైతే భావిస్తాను. ఇది కేటీఆర్ మాట్లాడిన మాటలు. కేటీఆర్ మాట్లాడిన మాటల సారాంశంలో ఒకటి, విమర్శలు చేసే వాళ్ళ యొక్క నైతికతను ప్రశ్నించే క్రమం ఒకటి ఉంది. అదే సందర్భంలో విమర్శలకి అసలు హేతుబద్ధత లేదు అంటూ విమర్శల్ని కొట్టిపారేసేటటువంటి పరిస్థితి కనిపించింది. అసలు అంటే చిన్న చీరిక బాసింది, దానికి ఎందుకింత రాద్ధాంతం చేస్తున్నారు, అదేదో డ్యామ్ కొట్టుకుపోతున్నట్టుగా ప్రచారం చేస్తున్నారు, కొట్టుకుపోవాలని కూడా చూస్తున్నారు అంటూ ఆయన ఉద్దేశం ఆపాదించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది.
దీని విషయంలో వివిధ వర్గాల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకత కానీ, వివిధ వర్గాల నుంచి వస్తున్నటువంటి అనుమానాలు, అపోహలు కానీ, అదే సందర్భంలో అసలు కాళేశ్వరం కాస్ట్ బెనిఫిట్ రేషియో విషయంలో కాగు చేసినటువంటి వ్యాఖ్యలు కానీ, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీల విషయంలో డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చినటువంటి రిపోర్టు కానీ, ఇటువంటి వాటి అన్నిటినీ పక్కన పెట్టేసి ఈరోజు కాళేశ్వరాన్ని మళ్ళీ ముందుకు తీసుకొచ్చి కాళేశ్వరాన్ని తెలంగాణకి వరప్రదాయినిగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తుంది. మరి తోకమట్టుందా, మేడిగడ్డ ఏంది, బొందలగడ్డ అన్న కేసీఆర్ వ్యాఖ్యలకి విరుద్ధంగా ఈరోజు కేటీఆర్ నేతృత్వంలో టీమే వెళ్తోంది. ఇది ఒక పక్కన ఉంటే మరొక ఆసక్తికరమైన అనిపించిన అంశం ఏంటంటే, చివరికి కాళేశ్వరం తన మేధో శక్తితోటే కట్టానని చెప్తున్నటువంటి అంటే అపర కాళేశ్వరరావుగా పిలిపించుకున్నటువంటి, అపర భగీరథుడిగా పిలిపించుకున్నటువంటి కేసీఆర్ కనీసం ఆ సందర్శనకైనా వెళ్తారా లేదా అనేటటువంటి ప్రశ్న ఉంది. వీటన్నిటికి సంబంధించినటువంటి డిబేట్లోకి వెళ్దాం. గోవర్ధన్ గారు చెప్పండి, ఎట్లా అనిపిస్తోంది కేటీఆర్ ప్రకటన? కేటీఆర్ మాటలు చూసాం మనం. అంటే ఎంత బరి తెగించి మాట్లాడడము అంటే, రాష్ట్ర ఖజానాని మొత్తం కొల్లగొట్టి 1,00,000 కోట్లతో ఒక ప్రాజెక్టు కట్టి, ఆ ప్రాజెక్టు 5 ఫీట్లు మొత్తం కుంగిపోయింది 7వ బ్లాక్లో. 7వ బ్లాక్లో ఉన్నటువంటి 3 పిల్లర్లు కాదు, 11 పిల్లర్లు కూల్చి కడితేనే ఆ ప్రాజెక్టు మళ్ళీ అక్కడి నుంచి నీళ్ళు ఎత్తిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇది చిన్న తప్పుల్ని పెద్దగా చేస్తున్నారని చెప్పేసి కేసీఆర్ చాలా బరితెగించి, బహుశా ఈ మాటలు మాట్లాడడానికి మాకు కూడా కొద్దిగా బాధ అనిపిస్తుంది. చాలా సిగ్గు లేకుండా, లజ్జ లేకుండా అతను ఈ మాటలు మాట్లాడడం అనేది, ఒక డిఫాక్టో చీఫ్ మినిస్టర్, వాస్తవ చీఫ్ మినిస్టర్గా 2వ టర్మ్ కొనసాగాడు. ఇలాంటి పర్యవసానానికి కాను స్వతహాగా వాళ్ళు శిక్ష, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం విచారణ చేపించి శిక్ష విధించడం భవిష్యత్తుకు సంబంధించిన విషయం, కానీ స్వతహాగా అన్నీ ముడుసుకొని జైలుకు వెళ్ళి జైల్లో కూర్చోవాలి. ఎవరు? కేసీఆర్, ఆయన కొడుకైనటువంటి డిఫాక్టో వాస్తవ చీఫ్ మినిస్టర్ కేటీఆర్, హరీష్ రావు, ఇంకా మిగతా కింద ఉన్నటువంటి అధికార గణమంత ఇంజనీర్లు అందరూ కూడా. ఖచ్చితంగా ఇది చిన్న తప్పు కాదు. ప్రపంచంలో ఇలాంటి సంఘటన కట్టిన 4 సంవత్సరాలకే ప్రాజెక్టు కూల్చాల్సినటువంటి స్థితికి ఎక్కడా లేదు. మన దేశంలో 60-70 సంవత్సరాల నుంచి 100-120 సంవత్సరాల క్రితం వరకు కట్టినటువంటి ప్రాజెక్టులు ఉన్నాయి. ఏ ఒక్క ప్రాజెక్టు కూడా ఈ రోజుకి ఇలాంటి దుస్థితి దాపురించలేదు. అది మళ్ళీ దీంట్లో ఇంకో కొన్ని విషయాలు కూడా మాట్లాడుతున్నాడు ఆయన. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కేవలం 3 బ్యారేజీలు, అన్నారం, మేడిగడ్డ, సుందిళ్ళ మాత్రమే కాదు, అనేక బ్యారేజీలు, అనేక పంప్ హౌస్లు, అనేక కాలువలు, సొరంగాలు, చాలా విషయాలు చెప్తున్నారు. అసలు ఇది మొత్తం కాగ్ ఫ్రమ్ ద బిగినింగ్, మొదటి నుంచి ఈ రోజు వరకు అనేక మంది స్వతంత్రమైనటువంటి లోతైనటువంటి విశ్లేషకులు అది ఒక ఘోరమైనటువంటి కుంభకోణం, రాష్ట్ర ఖజానాన్ని కొల్లగొట్టేటటువంటి అంశం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తును వినాశనం చేసేటటువంటిది, అది కాస్ట్ బెనిఫిట్ రేషియోకి ఎక్కడ కేటీఆర్ని ప్రశ్నిస్తున్నాం. ఒకసారి నరసింహారెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. నరసింహారెడ్డి గారు, ప్రధానంగా ఇప్పుడు వస్తున్నటువంటి ఆరోపణలని తోసిపారేస్తూ కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు, ఈ రెండింటిని మీరు ఎట్లా చూస్తున్నారు? 3 విషయాలు ఉన్నాయి ఆయన మాట్లాడిన అంశాల్లో. ఒకటి, ఆయనకి అవగాహన ఉన్నట్టు లేదు. అసలు ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎలా ఉంటాయి, వాటి నిర్మాణం ఎట్లుంటది, ఈ అవగాహన లేదు. ఆయన ఇదివరకు కూడా ఎప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శించలేదు, దాన్ని రివ్యూ చేయలేదు. ఆయన ఎక్కడా లేడు. వాళ్ళ ముఖ్యమంత్రి గారే మొదటి నుంచి అక్కడ ఉన్నారు. సో కేటీఆర్ కి దీని గురించి అవగాహన ఉండే అవకాశం ఎక్కడా లేదు. రెండోది, ఆయన రాజకీయ విమర్శ అని దాన్ని రాజకీయంగా ఎదుర్కోవడం, అంటే బ్రేజన్నెస్ అంటారు ఇంగ్లీష్ లో. బ్రేజన్ గా ఇది ఏమి కాలేదు అని ఒక బ్రేజన్ యాటిట్యూడ్, అది రాజకీయంగా ఉపయోగపడుతుందని అనుకుంటారు. ఇక్కడ కూడా అది ఆ తప్పు ఎంత స్థాయి ఉంది, మనము
ఇట్లా మాట్లాడొచ్చా లేదా అనేది ఎక్కడ అవగాహన తోటి ఉన్నట్లేదు అది. దాని అర్థం తెలుగులో చెప్పండి మన నరసింహారెడ్డి గారు, చాలా బాగా అర్థమైంది. నరసింహారెడ్డి గారు దాన్ని కాస్త తెలుగులో చెప్పండి. తెలుగులో చెప్తే ఇంకా ప్రజలకు ఇంకా క్లారిటీ వస్తుంది, వీక్షకులకు ఇంకా సామాన్య ప్రజలు అనేది గోవర్ధన్ అభిప్రాయం. అయితే నరసింహారెడ్డి గారు ఒకటి ప్రధానమైనటువంటి విమర్శ ఆయన చేసింది, ఒక చిన్న చీరిక బాసింది దానికి ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు అన్నాడు. అంటే మనకి విజువల్స్లో కనిపిస్తున్న ప్రకారం అయితే అది చీరిక కాదు, అది నెర్రె కాదు, అదొక పెద్ద కందకం లాంటి కందకం స్థాయిలో పైనుంచి కింద దాకా పగిలిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఒక పక్క డ్యామ్ సేఫ్టీ అథారిటీ చాలా క్లియర్గా ఇండికేషన్స్ ఇచ్చింది. డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చినటువంటి నివేదిక గత ప్రభుత్వానికే ఇచ్చింది, గత ప్రభుత్వ హయాంలోనే ఇచ్చింది నివేదిక కూడా. అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఉంటే ఒకవైపు వాస్తవాలు అట్లా ఉంటే, ఇంకో పక్క ఈ రకమైనటువంటి విమర్శలు చేయటాన్ని, ఈ రకమైనటువంటి అంటే మీరు అన్నట్లుగా దాన్ని పక్కదారి పట్టించేటటువంటి లేదా దాన్ని సమర్థించుకునేటటువంటి లేదా దాన్ని చిన్నగా చూపించేటటువంటి ప్రయత్నాన్ని దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? నేను అదే అంటున్నా, అది మనకు ఇప్పుడు ప్రభుత్వం ఏది చేసినా దానికి ఒక ప్రొసీజరు, ఒక పద్ధతి, ఒక అకౌంటబుల్ ప్రాసెస్ అనేది ఉంటది. ఇప్పుడు మనకు పరిస్థితి అక్కడ పగుళ్ళు వచ్చినాయి, ఆ పగుళ్ళు వచ్చిన నేపథ్యంలో అప్పటి వరకు లేని ప్రాసెస్ కొంత మొదలైంది. ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా ఇదివరకే అసలు డ్యామ్ సేఫ్టీ మీద అసెస్మెంట్ చేయాలి. సో వాళ్ళు చేసిండ్రు, అది అంటే నిపుణులు అసెస్ చేసి చెప్పిన రిపోర్ట్ అది. వాళ్ళ అధికారంలో ఉండగానే వాళ్ళు ఇచ్చారు. ఇప్పుడు దాన్ని అయినా రాజకీయంగా అది అసలు కానే కాదు అనడము అంటే ఆ ప్రాసెస్ని కాదనడమా, లేకుంటే వీళ్ళకే నైపుణ్యం అనేది చెప్పడమా అనేది. నేను అందుకే అంటున్నా, ఏదో రాజకీయంగా దాన్ని ఎదుర్కొంటామనే విధంగానే ఆలోచన ఉంది. కానీ ఇది ఈ నిపుణులు చెప్పినారు, అది స్పష్టంగా కళ్ళ ముందు కనపడుతుంది, అంత పెద్ద పగుళ్ళు. తర్వాత ఆ పిల్లర్లు కూడా ప్రధానమైన పిల్లర్లు అంటున్నారు. ఒకవేళ ఆ పిల్లర్ పోతే అసలు మొత్తం కట్టనే పోతుంది, ఏదో ఒక పిల్లర్ పోయిందని కాదు. ఎందుకంటే స్ట్రక్చరల్ ఇంజనీర్స్ కి తెలుస్తుంది, ఒక పిల్లరు పోతే మిగతా స్ట్రక్చర్ అంతా దెబ్బతినే ఆ లింక్ ఏదైతే ఉంటుందో. ఉదాహరణకు నేను చెప్తా, పోయిన సంవత్సరం బెంగళూరులో ఒక ఆయన అపార్ట్మెంట్ లోపల పిల్లర్ ఉందని కొట్టేపించిండు. కొట్టేస్తే మొత్తం బిల్డింగ్ కూలిపోయింది. అంటే ఆ స్ట్రక్చర్ లో అట్లా ఒక్కోదానికి ఒకటి లింక్ ఉంటుంది. దాని మీద పడేటటువంటి వెయిట్ ని కరెక్ట్ గా డిస్ట్రిబ్యూట్ చేసే విధంగా దాన్ని పిల్లర్లు కన్స్ట్రక్షన్ ఉంటుంది. అక్కడే మనం సివిల్ కన్స్ట్రక్షన్స్ లో జనరల్ గా వాడే పిల్లర్ అనే పదం ఇరిగేషన్ పరిభాషకు వచ్చేసరికి పియర్ అవుతుంది. పియర్ అనేది మన ఇంటి పిల్లర్ల లాగా చిన్నగా ఉండదు. దాదాపుగా అంటే ఒక 100, 200, 150, 200 మీటర్ల చదరపు మీటర్ల డయాతోటి ఉంటుంది. అటువంటి పరిస్థితి ఉండేటటువంటి అంటే అంత భారీ పియర్స్ నిలువుగా పగిలితే ఇదే కేటీఆర్, రాహుల్ గాంధీ అండ్ రేవంత్ రెడ్డి వెళ్ళి చూసినప్పుడు, ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ వెళ్ళి చూసినప్పుడు వాళ్ళని చాలా ఎగతాళిగా మాట్లాడిన విషయం కూడా చూసాం మనం. ఈరోజు వచ్చేసి మళ్ళీ ఇప్పుడు మొత్తాన్ని అంటే వెళ్తున్న వాళ్ళని, మాట్లాడుతున్న వాళ్ళని, ప్రశ్నిస్తున్న వాళ్ళని అందరినీ కలిపి ఒకటే గట్టి ఎగతాళి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ఎట్లా చూడాలి? తన అవగాహన లోపాన్ని అది పెట్టడానికి అదే రాజకీయ విమర్శగా ఎదుర్కొంటున్నారు తప్పితే. నేను అందుకే ఏమంటున్నా, వీళ్ళంతా మొదటిసారి వెళ్తున్నారు. ఈవెన్ బీఆర్ఎస్ లో ఎవరు కూడా ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ చూడలేదు ఇది వరకు. కాళేశ్వరం ప్రాజెక్ట్ వార్ జోన్ లో పెట్టేసి ఎవరిని వెళ్లకుండా చాలా భారీ సెక్యూరిటీ పెట్టి దానికోసం అంటే పటాలాలు పోలీసుల్ని దింపి చివరికి స్థానికుల్ని, మేడిగడ్డ స్థానికుల్ని, కాళేశ్వరం స్థానికుల్ని, అక్కడ ఆ స్థానిక ప్రజల్ని కూడా వెళ్ళనీయని పరిస్థితి. ఒక్క నిమిషం మళ్ళీ నేను ఒకసారి కరుణాకర్ గారి దగ్గరికి వెళ్ళి మీ దగ్గరికి వస్తాను. కరుణాకర్ గారు,
కరుణాకర్ గారు మీ వాయిస్ మ్యూట్లో ఉన్నట్టుంది, ఒకసారి చెక్ చేసుకోండి. పిల్లకాయ కెమెరక ఉండిన దెబ్బ అన్నట్టు ఇతనికి రావు ఏబిసిడి రావు. ముఖ్యంగా ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టు అక్కడ మేడిగడ్డ దగ్గర కట్టడం ప్రారంభించినప్పుడే అందరూ నిపుణులంతా కూడా వ్యతిరేకించారు. తుమ్మిడిహట్టి కాడ గ్రావిటీ ద్వారా తక్కువ ఖర్చుతో వచ్చేదాన్ని ఇక్కడ ఎందుకు కడుతున్నారు, ఇక్కడ ఈ ప్రాజెక్టు ఎత్తిపోతలు తిప్పిపోతలు అనేది పెద్ద పెద్ద మేధావులు చెప్పారు. సరే అది అయినా కట్టిండ్రు. రెండోది ఏంటంటే చాలా మంది జియాలజికల్ నిపుణులు ఏమన్నారంటే ఇక్కడ ప్రాణహిత గోదావరి రెండు కలిసే దగ్గర కింద గ్రౌండ్ లా ఒక ప్రపంచం లాగా కింద నుంచి వాటర్ ఇసుకనే ఫ్లో అవుతుంది. గ్రావిటీ కెనాల్ ద్వారా రెండోది ఏంటంటే ఆ పర్టికులర్ ప్రాంతము అది డేంజర్ జోన్ లో ఉంది. ఇదండి ఏం చేయలేదండి, ఎవరి మాట వినలే. హెలికాప్టర్ వేసుకొని పయనించాడు పోయిండు. ఈడ సన్నగా ఉంది గోదావరి, ఎక్కువ దూరం కట్టేది ఏముండదు, ఈడ కట్టేయండి అన్నాడు. ఈ మన ఇంజనీర్లు కూడా మీరు ఉంటుంది కదా కొంతమంది, మనకి ఏమైతుందో ఆయన ఎక్కడ కట్టామంటే ఆయన కడదాం, మనకు కావాల్సింది ఎస్టిమేట్ పెంచండి, నాకైతే 40-50% కమిషన్ ఉండాలి, ఎంత చేసారు. ఇవాళ ఇంత పచ్చి అంటే ఒక రకంగా చెప్పాలంటే హత్య చేసి హంతకుడు ఆ శివ దగ్గరకు వచ్చి నివాళులు అర్పించేటట్టు ఎట్లయితే అర్పిస్తారో ఇవాళ వీళ్ళు చేసిన పాపం ప్రాజెక్టు దగ్గరికి వీళ్ళు పోయి చూడడానికి సిగ్గు శరమని ఉండాలి సార్. ఎందుకంటే ప్రపంచమంతా అంటుంది, న్యాయం నిపుణులు అంటున్నారు, ఎవరు రాజకీయ పార్టీలు అన్నారంటే నేను ఒప్పుకుంటా, కానీ పెద్ద పెద్ద ఇంజనీర్లు పెద్ద పెద్ద సైంటిస్టులు అంటారు అది ఒక పెద్ద ఫాల్స్, ఒక అవినీతి ప్రాజెక్ట్ అని. ఇప్పటికైనా వాళ్ళు కాదు, రాజకీయ పార్టీలు కాదు సార్. ఈయనకు దమ్ము ధైర్యం ఉంటే హైదరాబాద్ లో రౌండ్ టేబుల్ సమావేశం పెట్టండి, మొత్తం ఇండియాలో కాదు ప్రపంచ ఈ నీటిపారుదల ఇంజనీర్లను పిలిచి వాళ్ళను మెప్పియమనండి. నేను నిజంగా కూడా మేడిగడ్డ ప్రాజెక్టు అది రైతులకు ఉపయోగపడేది, ఆర్థికంగా ప్రజల మీద భారం పడదని కనుకంటే మేమందరం కూడా ఇది కూడా అంటున్నాం, మేము ముక్కు నేడకు రాస్తాం. దాన్ని కనుక నీటిపారుదల నిపుణులతో కనుక మెప్పిస్తే, ముఖ్యంగా పోయి అక్కడికి పోయి రాజకీయ డ్రామాలు చేస్తే మరి అవుతుంది. రేపు అక్కడనే పోతుంది కదా, మమ్మల్ని కూడా పిలవండి, ఆడికి మేము కూడా వస్తాం, ఆడనే పెడదాం సమావేశం. అయితే ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణల నేపథ్యంలో మనతోటి మాట్లాడటానికి దండు రమేష్, ఎస్సీ సెల్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు, బీజేపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు ఫోన్ లైన్లో ఉన్నారు. రమేష్ గారు నమస్కారం. నమస్కారం అండి, గుడ్ ఈవినింగ్ సార్. సార్ చెప్పండి సార్. కాళేశ్వరము ప్రాజెక్టు ఏదైతే ఉందో దాన్ని ఒక తెల్ల ఏనుగులాగా చూపించడం జరిగింది తెలంగాణ సమాజానికి. ఓకే, 1,47,000 కోట్లు ఖర్చు చేసి తెలంగాణ ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తూ మరి గోదావరిలో పోసినటువంటి పన్నీర్ లాగా చేసినటువంటి ఆ తెలంగాణ ప్రజల సంపదనంతా దోచుకున్నటువంటి ఈ కల్వకుంట్ల కుటుంబం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ రోజు మరి అది 3 సంవత్సరాలకే పగుళ్ళు తేలి అసలు ఎందుకు పనికి రాకుండా మరి అదొక కట్టడంలో మాత్రమే నిలబడిపోయింది తప్ప దాంట్లో నీళ్లు స్టోరేజ్ చేస్తే కూడా ప్రమాదం జరిగే పరిస్థితి ఉందని దాని యొక్క నిపుణులు ఏదైతే ఉందో వాళ్ళ ప్రాజెక్టు సందర్శించిన తర్వాత అదేం సార్ అంత పెద్ద ప్రాజెక్ట్ కట్టిన వాళ్ళు మీ ఊరికి వస్తుంటే, మీ జిల్లాకు వస్తుంటే ఆతిథ్యం పలకాల్సింది మీరు ఇట్లా నెగటివ్ గా మాట్లాడితే ఎట్లా సార్? వాళ్ళు చేసింది ఏదన్నా నాణ్యతతో తోటి తర్వాత నిజాయితీగా 10 కాలాల పాటు ఏదైతే నాగార్జున సాగర్ గాని, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు గాని, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు గాని లాంటి ప్రాజెక్టులు కట్టి అట్లా నిలబడ్డటువంటి ప్రాజెక్టులు కంటే ఖచ్చితంగా వారికి మేము పార్టీలకు అతీతంగా ఈ ప్రాంత ప్రజలుగా, ఈ ప్రాంత పౌరులుగా మేము స్వాగతం ఖచ్చితంగా పలుకుతామండి. కానీ మా ప్రాంతంలో ఉన్నటువంటి ఈ భూపాలపల్లి లేదా పెద్దపల్లి ఈ 2 జిల్లాలకు సంబంధించి చెంచాడు నీళ్లు తాగడానికి కానీ, తాగునీరు కానీ ఇవ్వనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. దట్ అందులో మళ్ళీ ఈ ప్రాజెక్టు ఈ రోజు మీరు చూస్తా ఉన్నారు, సమాజం మొత్తం చూసింది, తెలంగాణ కాదు యావత్ భారతదేశ సమాజం కళ్ళ ముందు పెట్టాం. అదంతా మొన్న మా ముఖ్యమంత్రి గారు తర్వాత మంత్రివర్గం అందరూ కూడా
అసెంబ్లీ డైరెక్ట్ ప్రభుత్వమే అక్కడికి వచ్చినటువంటి సందర్భం. యా అది మొత్తం కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. ఇందులో ఎట్టి పరిస్థితుల్లో వాటర్ స్టోర్ చేస్తే చాలా పెద్ద ప్రమాదం జరిగే పరిస్థితి ఉందని మరి అది ఏదైతే ఉందో ఆ ప్రాజెక్టుకు సంబంధించిన నిపుణులు ఇచ్చినటువంటి రిపోర్టు మీ అందరికి విదితమే అండి. ఈ రోజు కేటీఆర్ గారు గప్పాలు కొడతా ఉన్నారు, దొంగే దొంగ అన్నట్టు వాళ్ళు భుజాలు కొనుక్కుంటున్నారు. మార్చి 1 తారీఖు బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి మేము పోతా ఉన్నాం ప్రాజెక్టు దగ్గరికి, మీరు రండి అని అంటా ఉన్నారు. ఏం ముఖం పెట్టుకొని పోతారో ప్రజలు అక్కడ గిరిమి కొట్టే పరిస్థితి ఉంది. ఆ ప్రాంతంలో అన్ని చిన్న సన్నకారు రైతులు ఎస్టీల పాపులేషన్ ఎక్కువ ఉంటదండి ఆ గోదావరి పరివాహక ప్రాంతం చుట్టూ కూడా మాదేపూర్ మండలంలో. అలాంటి పరిస్థితులలో 4 ఎకరాలు ఉన్న ఒక రైతు సన్నకారు రైతు 3 ఎకరాలు లేదా 2 ఎకరాలు పోయి అందులో అప్పుడు కూడా టిఆర్ఎస్ ఎమ్మెల్యేగా మంత్రి ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తి రాత్రికి రాత్రి బెదిరించి 8 లక్షలు 5 లక్షలు 10 లక్షలు కొందరికి 12 లక్షలు ఇచ్చి భూములు ఎక్వైరీ చేసినటువంటి సందర్భం అండి బలవంతంగా. ఈ రోజు ఆ ప్రాజెక్టు వల్ల బ్యాక్ వాటర్ తోటి మిగతా 4 ఎకరాలకి 2 ఎకరాలు రైతు కోల్పోతే ఇంకొక 2 ఎకరాలలో ఈ రైతు కల్టివేట్ చేసుకుంటే ఆ వరి పొలాలు మునిగిపోవడము, పత్తి చేళ్లు మునిగిపోవడము, ఎందుకు పనికి రాకుండా అయిపోయినటువంటి పరిస్థితి. మా భూములు కోల్పోయినామండి, మా బాల్య స్మృతులు కోల్పోయినాం, మా ఇల్లు కోల్పోయినాం, మా నివాసాలు మా ఆనవాళ్ళే లేకుండా చేసిండు ఆ తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఇక్కడ మేడిగడ్డ ప్రాజెక్ట్ అని కట్టి. ధన్యవాదాలు రమేష్ గారు, మీరు ఫోన్ ఇన్కి వచ్చి మీ అభిప్రాయం తెలియజేసినందుకు. చూస్తున్నాం స్థానికుడు మాట్లాడుతున్నాడు మాట, నేను ఎట్లా చూడాలి అంటే స్థానికంగా అక్కడ అంటే అక్కడ నీళ్ళు ఇవ్వలేదు, అక్కడ ఇరిగేషన్కి నీళ్ళు ఇవ్వలేదు, డ్రింకింగ్ వాటర్కి నీళ్ళు ఇవ్వలేదు ప్రధానమైన కంప్లైంట్. ప్లస్ నిర్వాసితులకు న్యాయం చేయలేదు అనేది ఇంకో కంప్లైంట్. వీటన్నిటితో పాటు మొత్తం తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని నాశనం చేసే ప్రాజెక్టు కట్టారు అనేది ఆయన ప్రధాన ఆరోపణ. అక్కడ మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా 2 వైపులా కూడా అటు చెన్నూరు, మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలు దాదాపు అవతల వైపు ఒక 70-80 వేల ఎకరాల ముంపు జరిగింది. అనేక సార్లు అక్కడ బాలక సుమన్ని మిగతా వాళ్ళని చాలామంది ప్రజలు నిలేశారు 4-5 సంవత్సరాల పాటు. దాంతోపాటు ఇటువైపు కూడా కాళేశ్వరం చుట్టుపక్కల భూపాలపల్లి నుంచి మొదలుకొని ఇటు గోదావరి కన్ని రామగుండం వరకు కూడా అనేక సందర్భాల్లో ముంపు జరిగింది ఈ 4 సంవత్సరాల్లో. దాంతోపాటు కింది నుంచి దాదాపు పై వరకు మల్లన్న సాగర్ వరకు, కొండపోచమ్మ వరకు కూడా ఇది ఏ జిల్లాకు నీళ్ళు ఇచ్చేటటువంటి ప్రాజెక్టు కాదు, తెలంగాణ రాష్ట్రానికి నీళ్ళు ఇచ్చేటటువంటి ప్రాజెక్టు కాదు. ఇది మొదటి నుంచి మాట్లాడుతున్నాం మేము. సిద్దిపేట అల్లుడి దొరగారి నియోజకవర్గానికి, దాంతోపాటు కొండపోచమ్మ గజ్వేల్ నియోజకవర్గానికి, ఆయన ఫామ్ హౌస్ ప్రాంతానికి నీళ్ళు ఇచ్చేటటువంటి క్రమంలో ఇది కేవలం సిద్దిపేట జిల్లాకు కన్ఫైన్ అయినటువంటి ప్రాజెక్టు తప్ప మిగతా ఎక్కడ కూడా దీనికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కాళేశ్వరం బేసిస్ లో నీటిపారుదల లేదు. నాకు గత 3-4 ఏళ్ల క్రితం అంటే దాంతోపాటు ఇక్కడ ఇంకో కీలకమైన కొండపోచమ్మ చుట్టుపక్కల ప్రాంతాల్లో వీళ్ళ గ్యాంగ్ అంతా, వీళ్ళ మాఫియా గ్యాంగ్ అంతా వేలాది ఎకరాల భూములు కొని దీని ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ గా అభివృద్ధి చేసి అదే సందర్భంలో ఆ క్రమంలో జరిగినటువంటి అదుపులైనటువంటి ప్రజల ఖజానాని దోచుకున్నటువంటి ప్రాజెక్ట్. ఒక సీనియర్ జర్నలిస్ట్ వస్తుంది. ఆ జర్నలిస్ట్ యాక్చువల్గా ఈ రోజు డిబేట్కి తను కూడా రావాల్సిన ఉండి, ఆయన కొండపోచమ్మ సాగర్ని ఒక ఇరిగేషన్ రిజర్వాయర్గా కాకుండా ఒక ఫామ్ పాండ్గా చూడాలి, కొంతమంది కలిసి పెట్టుకున్నటువంటి ఫామ్ పాండ్గా చూడాలి, కొంతమందికి బెనిఫిట్ కోసం జరిగే ఫామ్ పాండ్గా మాత్రమే చూడాలని అన్నటువంటి మాట గుర్తొస్తుంది. కరుణాకర్ గారు మీరు 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 మ్యూట్లోకి వెళ్ళారు, చూడండి ఒకసారి. చెప్పండి. అంటే ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ స్థానికుల నుంచి వస్తుంది. అక్కడ డ్రింకింగ్ వాటర్కి నీళ్ళు ఇవ్వలేదు, అక్కడ ఇరిగేషన్కి నీళ్ళు ఇవ్వలేదు, అక్కడ నిర్వాసితులకి సమస్యను అడ్రస్ చేయలేదు. దాంతోపాటు మొత్తం గోవర్ధన్ చెప్తున్నట్టుగా మొత్తం ఆ కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి 2000 కిలోమీటర్ల కెనాల్ కానీ, అంటే కాలువలు కానీ, రిజర్వాయర్లు కానీ ఏది ఎక్కడ నీళ్ళు ఇవ్వని పరిస్థితి అయితే కనిపిస్తోంది. దీన్ని ఎట్లా చూడాలి?
సార్ ఇప్పుడు ఒకటి ఏంటంటే నిజంగా చెప్పాలంటే ఇప్పుడు అక్కడ ఉన్న కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇంకా ఉదారంగా చూస్తుందా? ఎందుకంటే కళ్ళకు కట్టినట్టు అవినీతి అది ఆ పాపాన్ని ఆ అవినీతిని ప్రకృతే బయట పెట్టింది సార్, ఎవరు బయట పెట్టలే. ఎందుకంటే ప్రకృతే బయట పెట్టింది, ప్రకృతి బయట పెట్టి ఆ కాళేశ్వరుని కుంగదీసి ప్రపంచానికి తెలియజేసింది. తెలియజేసిన తర్వాత దాన్ని బయటపడ్డది. కానీ ఇప్పటికైనా కేంద్రం కూడా దాని మీద ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. కేంద్ర మరి పెద్దలు అందరూ కూడా మన అమిత్ షా కావచ్చు, మోదీ కావచ్చు, కాళేశ్వరము చాలా పెద్ద కుంభకోణం, అది కాళేశ్వరం ఒక ఏటీఎం అని అన్నారు. అంత పెద్ద ప్రధానమంత్రులు హోంమంత్రులు అన్నప్పుడు ఎందుకు దాన్ని ఎంక్వైరీ చేస్తున్నారు? ఇప్పటికి కూడా ఎందుకో దాన్ని సందర్శించబోతున్నారు, సందర్శించి ఏమి వెలగబెడతాడు, మరి దాన్ని ఏం చేయగలుగుతారు? ఏంటంటే కొంతమందిని ఏదో చేయకుండా పని లేనివాడు ఏదో పిలిచి తలగొరిగినట్టు ఏదో ఒక పని పెట్టుకొని ఆడికి పోయి వీనికి వాళ్ళని తీసుకుపోయి ఒక గుంపు తీసుకుపోయి ఆడ మరి ఆ గుంపు మేస్త్రి తనం చేస్తాడో ఏమో నాకు అర్థం కావట్లేదు. కానీ దాని వల్ల ఉపయోగం లేదు. నిజంగా చెప్పాలంటే అక్కడనే పోదాం. మామూలు మేధావులు కూడా రాజకీయ పార్టీ పిలవకండి. ఎవరైతే తెలంగాణ కొరకు పనిచేస్తున్న మేధావులు, తెలంగాణ గురించి మాట్లాడుతున్న వాళ్ళను మన నీటిపారుదల నిపుణులు తీసుకుపోయి వాళ్ళతో కూర్చొని అక్కడనే ఒక కాన్ఫిడెన్స్ పెట్టండి, తెలుసుకుందాం, ఎదురుగా బహుశా మీరు ఉద్యమకారుల ప్రస్తావన తీసుకొచ్చారు, ప్రాణహిత ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి మనతో పాటు డిబేట్ లో ఉన్నటువంటి గోవర్ధన్ నే ప్రాణహిత పరిరక్షణ సమితి పేరిట తను ప్రాణహిత కోసం ఉద్యమం చేస్తుంటే కేసీఆర్ ఆయన్నే ఉరికిచ్చి కొట్టమని చెప్పిన విషయం కూడా గుర్తుండి ఉంటుంది మీకు. కరుణాకర్ గారు మనతో పాటు డిబేట్ లో ఉన్నటువంటి గోవర్ధన్ మీదే చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి ఉంది. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ మొదటి టర్మ్ లో ప్రాణహిత కట్టమంటుండు, తుమ్మిడిహెట్టి కట్టమంటుండు, ఆ గోవర్ధన్ తెలుసా నాకు తెలుసా అని చెప్పి చాలా గోవర్ధన్ మీద చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి విషయం మీకు గుర్తుండి ఉంటది. అవును, అదే సార్. ఇప్పుడు ఏం లేదు, అది ఒక్కటి ఏంటంటే నిజంగా చెప్పాలంటే మరి ఒక అలసులాగా అయిపోయి దీన్ని మొత్తము ప్రజలకు పోయింది. దీన్ని ఏదో రకంగా 4-5 క్వశ్చన్లు పెట్టి ఇది కూలుతుంది, ఇల్లు కూలుతుంది, కూడదా, కట్టినప్పుడు చెరడిది అవుతుంది, అది అవుతుంది అని. ఒకడేమో భూకంపాలు వచ్చింది, భూకంపాలు వస్తే సార్ భూకంపాలు వస్తే కూలిండొచ్చు అని అంటే, భూకంపాలు వస్తే రిచర్డ్ స్కేల్ మీద తెలదా? ఇవాళ టెక్నాలజీ ఎందుకు మాట్లాడతారు? వాళ్ళని సమర్థించే పనికి ఆహారం బతుక మేధావులు. నిజంగా చెప్పాలంటే అది పనికిరాని ప్రాజెక్ట్ సార్. ఒకవేళ కట్టినా కూడా అందరు కూడా చెప్పారు దాని వల్ల ఎత్తిపోతల వల్ల తిప్పిపోతల వల్ల ఎంత కరెంటు కాలుతుంది, ఒక ఎకరానికి ఎంత ఖర్చు అవుతుంది, అంత ఖర్చు ఇచ్చే బదులు మరి ఇప్పుడు రేపు కట్టినా కూడా ఆ ఖర్చు అయితే కాదు కదా. అంత నిజంగా ఏం లేదు సార్. ఏదైనా కూర్చివేతలు కట్టివేతలు అన్ని కూడా కమిషన్ల కొరకు ఏర్పాటు చేసిన ప్రాజెక్టు. ఇది జగమెరిగిన సత్యము. దీని నుండి బయటపడడు కష్టము. రేపు పార్లమెంట్ ఎలక్షన్ లో ఏమన్నా గిట్ల ఏదో ఒకటి అదరగొట్టుకుంటా మన ఓటర్ల మైండ్ ను డైవర్ట్ చేసి ఏమన్నా గెలుద్దాం అనుకుంటారు, ఒక్క సీట్ కూడా గెలవరు. ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్ బిస్తరు కట్టించి బస్తాలు అడవులకు పంపిస్తారు ప్రజలు, తెలంగాణ ప్రజలు. ప్రధానంగా మనకి భూపాల్పల్లి నుంచే ఎక్కువ మంది స్పందిస్తున్నారు. భూపాల్పల్లి నుంచి మరొక కాలర్ రాజలింగమూర్తి ఉన్నారు. రాజలింగమూర్తి సామాజిక కార్యకర్త. రాజలింగమూర్తి గారు నమస్కారం. నమస్కారం సార్. నమస్కారం రాజలింగమూర్తి గారు. నమస్కారం. నమస్కారం సార్. ఏంటి ఇప్పుడు సార్ మీ జిల్లాకి మాజీ మంత్రులు, బీఆర్ఎస్ నాయకులు అందరూ వస్తుందంట, మరి అన్ని దావత్ చేస్తున్నారా లేదా? సార్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు దింపుడుగాలని వచ్చినట్టు సార్. వాళ్ళు వాస్తవానికి కేసీఆర్ కుటుంబానికి కానీ మాజీ బీఆర్ఎస్ నాయకులకు కానీ ఈ జయశంకర్ జిల్లాకు వచ్చే అర్హత లేదు సార్ వాళ్ళు. ఎందుకంటే ఒక సామాజిక కార్యకర్త ఒక పార్టీ నుంచి చెప్తలేను, వాళ్ళు ఎనలేని జయశంకర్ జిల్లాకు నష్టం చేయించినటువంటి వ్యక్తులు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మాకు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన జయశంకర్ జిల్లాలో ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వలేదు సార్. అలాంటి 1,35,000 కోట్లు అంటే మొన్న కాగు నివేదిక ప్రకారం 98 కోట్లకు వచ్చి 98,000 కోట్లకు వచ్చింది ఆ ప్రాజెక్టు. కానీ దానిలో నీరు సుద్ధా పరిశీలించినాం సార్, నీరు సుద్ధా పోయినాం.
ఇవాళ ఉపాయంగా కేసీఆర్ మన ప్రాజెక్టు కడితే ఒక్కొక్క గాడికి తగిలి కూలిపోయినట్టు. ఇవాళ నువ్వు దాని కాడ మేము చూసినాం సార్, మేము నివేదిక చాలా మందితో, ఎందుకంటే ఇంజనీర్లతో కూడా మేము గడిపినాం. ఇంజనీర్లు అన్నారు, అయ్యా మేము ఇంజనీర్లు కానీ మేము చెప్తే ఆ కేసీఆర్ చూద్దాం మా మాట వినలేదు. కేసీఆర్ కట్టుకున్నట్లే కేసీఆర్ ఇప్పుడు ఏమన్నా మేము చెప్తే ఆయన మాటలకి పడ్డాం. ఆయన చేయబట్టి ఆయన మొన్న ఎల్ఎన్టీ వాళ్ళు చూద్దా అన్నారు, మేము కట్టినాం కానీ వాళ్ళ ప్లాన్ డిజైన్ ఇచ్చినట్టు కట్టినాం కానీ దానికి మా బాధ్యత లేదని వాళ్ళు చూద్దా చెప్పారు సార్. కాబట్టి దీనికి పూర్తి బాధ్యత కేసీఆర్ కుటుంబమే వహించాలి. ఎందుకంటే తన అహంకార పూర్తిగా నియంత పూర్తిగా ప్రాజెక్టును తన నిర్మాణం చేయించిండు. ఒక ఇంజనీరింగ్ వ్యవస్థను సిగ్గుపడేలాగా చేసిండు. ఇంత భారతదేశం స్వతంత్రం రాకముందు కాటం ద్వారా ధవళేశ్వరం బ్రిడ్జి కట్టిండు 150 సంవత్సరాల క్రితం, ఇప్పటికి చెక్కు చెదరలేదు. అలాంటి ఈ 3 సంవత్సరాల సుధా దానికి సంబంధించిన 1 ఎకరానికి సుధా మా జయశంకర్ జిల్లాలో ఇయ్యలేదు. ఇవాళ రాష్ట్రంలో అటర్ బ్లాక్ ప్రాజెక్టు ఈ తెలంగాణలో ఈ మేడిగడ్డ ఇవాళ ఏదో వాళ్ళు ఇవాళ ఎంపీ సీట్లు ఎమ్మెల్యేల సీట్లు ఎంపీలు గెలవాలని ఏదో దిప్పుడుగా రాష్ట్రకర్తాలు కానీ మా జయశంకర్ జిల్లా ప్రజలు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కానీ ఈ కేటీఆర్ ను కేసీఆర్ కుటుంబాన్ని వీళ్ళని ఎవరు నమ్మరు. వీళ్ళు ఉత్తర కపడ నాటకాలు వేసుకొని రావడానికి వస్తున్నారు తప్ప వాళ్ళు ఎన్ని చేసినా వాళ్ళు ఎన్నెత్తులు చేసినా ఆల్రెడీ నియంత పోకడలు తన సొంత నిర్ణయము మొత్తం రాష్ట్రాన్ని అగోమర గోచరంగా నిరుద్యోగులను చాలా మంది మీద అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపించడము, వాళ్ళు చేసిన అన్ని ప్రజలకు తెలుసు. ప్రజల్ని ఏదో వాళ్ళు చేద్దాం అనుకున్నారు కానీ ఎన్ని చేసినా వాళ్లకు ఏ మాత్రం ప్రజలు బీఆర్ఎస్ పట్ల ఉండదు. వాళ్ళు తప్పు చేసిళ్ళు కాగ్ నివేదిక కానీ నేషనల్ డ్యామ్ రిపోర్ట్ ప్రకారం కానీ నేను సుధా ప్రైవేట్ కేసు చేసిన ఆల్రెడీ నేను సుధా ఏసీబీ కోర్టులో రేపు ఫైలింగ్ అవుతుంది అది కేసు. భూపాల్పల్లిలో సుధా ఆల్రెడీ కేసీఆర్ ఆ ప్రాజెక్టు గురించి మీరు పెట్టిన కేసులో కూడా కేసీఆర్ ని A1 గా పెట్టినట్టున్నారు కదా. A1 పెట్టినా ఆయన శిక్ష అనుభవించవలసిందే. దానిలో ఆర్ఆర్ ప్యాకేజ్ అంటే ఆయన రెవెన్యూ రికవరీ ఆయన డబ్బులు ఎంత ఖర్చు పెట్టిండో దాని మీద ఆయన కుటుంబం నుంచి ఆ రెవెన్యూ రికవరీ అయ్యేంత వరకు మేము ధన్యవాదాలు రాజలింగమూర్తి గారు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలు. మీ పోరాటానికి సంబంధించినటువంటి మరొక అప్డేట్ కూడా ఇచ్చారు మీరు. ఇక నరసింహారెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. నరసింహారెడ్డి గారు, ఒక పక్క సామాజిక సమస్యలు పర్యావరణ సమస్యలు వస్తున్నాయి, మరొక పక్క నిర్వాసితుల సమస్యలు ఉన్నాయి, మరొక పక్క ఎక్కడ నీటి అంటే అటు తాగుకు కానీ ఇటు సాగుకు కానీ నీరు ఇవ్వలేదనేటువంటి విమర్శలు ఉన్నాయి. వీటన్నిటి నేపథ్యంలో అసలు ఈ ప్రాజెక్టు యొక్క నిలకడ, ప్రాజెక్టు యొక్క అవసరము, ప్రాజెక్టు యొక్క ఎసెన్షియాలిటీ కూడా ప్రశ్నార్థకం అవుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయాల్సి ఉంటుంది? ఇది దీని ఫలితం అంటే దుష్ఫలితం ఏదైతే ఉందో దీని భారము దాదాపు 20-30 ఏళ్ల వరకు ఉండే అవకాశం స్పష్టంగా ఉంది. ఎందుకంటే ఆర్థిక భారమే చాలా ఎక్కువ ఉంది, 2 లక్షల కోట్ల పైన ఉండొచ్చు. తర్వాత ఈ ప్రాజెక్టు కొరకు పర్యావరణ విధ్వంసం ఏదైతే జరిగిందో అది కూడా చాలా పెద్ద ఎత్తున జరిగింది. మరి ఇంత పర్యావరణం విధ్వంసం జరిగినాక ఫలితం వచ్చిందా అంటే అది రాలేదు. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో ఇది మళ్ళీ కేసీఆర్ లాగా కాకుండా సంప్రదింపులు, విస్తృత సంప్రదింపులు చేసి నిపుణులతో సంప్రదింపులు చేయడం ఒకటి. రెండోది మొత్తం సమాచారము బయట పెట్టాలి. మనకు ఎక్కడైతే 2016 నుంచి అన్ని రకాల నివేదికలు కానీ కరస్పాండెన్స్ కానీ ఖర్చు కానీ అన్నిటినీ ప్రజల ముందు పెడితే ప్రజల నుంచి కూడా నిపుణులు ఉన్నారు, వాళ్ళు మాట్లాడి దానికి ఇంకొక దారి అన్నాయి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మనం కేవలము మేడిగడ్డ అంటున్నాం, మేడిగడ్డ నుంచి మిడ్మానేరు, మల్లన్న సాగర్ ఇవన్నీ ఉన్నాయి ఇందులో. కాబట్టి ఇవన్నీ కూడా మృగ్యం అయిపోతాయి. అందుకే ఇది కేవలం ఒక వ్యక్తో, ఒక 2 ఇంజనీర్లతోటి కాదు, ఇది ఒక
మల్టీ డిసిప్లినరీ టీం అంటే చూడాలి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ముందు ఏదైతే మొత్తం సమాచారం పెట్టాలి. మీరు చెప్తున్నారో ఆ మేధో మథనం జరిపే క్రమంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టింది, తర్వాత మంత్రులు వెళ్ళారు, తర్వాత ఎమ్మెల్యేలు వెళ్ళారు. సరే, ఇదంతా రాజకీయంగా కాంగ్రెస్ వాడుకునే క్రమం, దానికి సంబంధించిన అంశాలు, వాటి విమర్శల్ని కాసేపు పక్కన పెడితే ఈ ప్రక్రియని ఈరోజు టీఆర్ఎస్ విమర్శిస్తోంది. నేను అందుకే అంటున్నా, ఇది మనం ఏదో 1-2 పవర్ పాయింట్లు తర్వాత శాసనసభలో 1 గంట చర్చ కాదు ఇది. యా ఎందుకంటే ఇది రాజకీయ నాయకులే నిర్ణయించేది కాదు ఇది. యా ఎందుకంటే ఇది ఇంజనీరింగ్ ఉంది, ఇందులో సామాజిక సమస్యలు ఉన్నాయి, ఇవన్నీ కోణాలు ఉన్నాయి, ఆర్థిక భారం ఉంది. వీటన్నిటినీ సమన్వయం చేసుకుంటూ ఒక ఎఫిషియెంట్ గా ఒక మంచి దారి ఏర్పడాలంటే ప్రజల ముందు సమాచారం ఉండాలి, విస్తృత సంప్రదింపులు జరపాలి. యా ఇప్పుడు కేవలము అవినీతి గురించే మనం మాట్లాడుతున్నాం. అవినీతి పక్కన పెడితే ఇప్పుడు అందులో 8 సంస్థలు ఉన్నాయి, 8-9 సంస్థల అనుమతులు ఉన్నాయి. యా కాబట్టి ఈ సంస్థలన్నిటినీ ఇప్పుడు ఒక పరిపూర్ణమైన భాగస్వామ్యంతో కలిసి ఒక దారి తీసుకురావాల్సిన అవసరం ఉంది. లేకుంటే యా ఇప్పుడు అర్జెంటుగా చేయాల్సినటువంటి పని ఏంటి అంటే, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే ఆలస్యం చేసింది. యుద్ధ ప్రాతిపదికన వీళ్ళపైన ఒక విజిలెన్స్ టీం ఏర్పాటు చేసి దాంట్లో ఢిల్లీ స్థాయిలో ఉన్నటువంటి నిపుణుల్ని, ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ నిపుణుల్ని, డ్యామ్ సేఫ్టీ నిపుణుల్ని, రాష్ట్రంలో ఉండేటువంటి ప్రముఖ అండ్ పక్షపాతం లేనటువంటి అవినీతికి ఎదురొడ్డగలిగేటువంటి గొప్ప మనుషులతో ఒక విచారణ ప్రక్రియను నిర్వహించి వీళ్ళందరిపైన, కేసీఆర్ పైన, ప్రాజెక్టుకు బాధ్యులైనటువంటి కేసీఆర్ పైన, కాళేశ్వరరావు గారి పైన, హరీష్ రావు గారి పైన, ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి వాస్తవ చీఫ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన కేటీఆర్ పైన, లేకపోతే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తులపైన, మురళీధర్ రావు నుంచి మొదలుకొని మిగతా ఉన్నటువంటి కింది వాళ్ళ వరకు క్రిమినల్ కేసులు అర్జెంటుగా బుక్ చేయాలి. వీళ్ళు వాస్తవంగా చాలా అన్ని బరితెగించి ఈరోజు మాట్లాడుతున్నారు. ఇంత ఘోరమైనటువంటి విపత్తును రాష్ట్రానికి కలిగించి ఒక ప్రాజెక్టు చేజేతులారా మన కళ్ళ ముందే తప్పు అని చెప్తున్నా కూల్చాల్సిన స్థితికి డైమండ్ కటింగ్తో 10 పిల్లర్లు అడుగుముట్ట కింద నుంచి కూల్చాలని చెప్పేసి, అది మామూలు కటింగ్తో కూడా పనికిరాదు, వేరే పద్ధతుల్లో కనుక అది కూలిస్తే మొత్తం ప్రాజెక్టే డ్యామేజ్ అవుతుంది, ప్రత్యేకంగా బాంబే నుంచి తెప్పించాలని చెప్తున్న సమయంలో వీళ్ళు స్వయంగా జైలుకు వెళ్ళాలి. వీళ్ళందరూ స్వయంగా జైలుకు వెళ్ళాలి, ఏమి మాట్లాడకుండా. అసలు బాహ్య సమాజంలో ప్రజల్లో కూడా కనబడద్దు. అలా వెళ్ళాల్సినటువంటి పరిస్థితుల్లో వెళ్లకుండా వీళ్ళని స్వేచ్ఛగా సంచరిస్తూ ఉంటే సమాజాన్ని ఇంకా మొత్తం భ్రష్టు పట్టించి సర్వనాశనం చేస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు, నీటిపారుదల మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇది వేగంగా చేయాల్సిన అవసరం ఉంది. రెండో ముఖ్యమైన విషయం, వీళ్ళు అక్కడి నుంచి నీళ్ళు ఎత్తిపోయచ్చు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మీరు ముఖ్యమంత్రిగా ఉండి మీరు నిర్వహించినటువంటి సమయంలో, మీ సమయంలో అక్టోబర్ 21 నాడు కూలింది, అప్పటికి ఎన్నికలు రాలే. అక్టోబర్ 27 తర్వాత వెంటనే ఢిల్లీ డ్యామ్ సేఫ్టీ నిపుణులు, ఇంజనీర్లు వచ్చేసి అన్ని ప్రాజెక్టుల్లో, అన్ని బ్యారేజీల్లో ఉన్నటువంటి నీళ్లు కిందికి దించే వదిలేసేయాలి, ఖాళీ చేయాలని చెప్పేసి వాళ్ళు చెప్పారు. వాళ్ళు చెప్తే కదా నీళ్లు మీరు వదిలేశారు. అన్నారంలో వదిలేశారు, మేడిగడ్డలో వదిలేశారు, సుందీలలో వదిలేశారు. నీళ్లు మొత్తం అన్ని కిందికి వదిలేసిన తర్వాత నీళ్ళు ఎట్లా ఎత్తిపోస్తారు అంటే చాలా సిగ్గు విడిచి, బరితెగించి, అసలు ఏమాత్రం ఏమంటారు ప్రజల భాషలో ఇజ్జత్ మానం లేకుండా, ఒక సామాన్య, ఇది మనం మాట్లాడకూడదు, సామాన్య ప్రజల భాషలో అసలు తప్పు చేసినటువంటి వాళ్ళు, ఇంత ఘోరమైనటువంటి ప్రమాదానికి పాల్పడ్డటువంటి వాడు రాష్ట్ర ఖజానాను ఊడ్చిపెట్టి రాష్ట్ర ప్రజల, యువత, సమాజ భవిష్యత్ అంతా వినాశనం చేసి చివరికి ఒక 50 సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని కోలుకోకుండా చేసినటువంటి వీళ్ళు స్వయంగా జైల్లోకి వెళ్లాల్సినటువంటి వాళ్ళు ఇవాళ అక్కడికి పోవడం అనేటటువంటిది రాష్ట్ర ప్రజానికం, తెలంగాణ రాష్ట్ర ప్రజానికం, ప్రపంచ సమాజం అందరూ కూడా చాలా జాగ్రత్తగా గమనించాలి. వీళ్ళ పైన 1000 కళ్ళతో కింద ప్రజల్లో ఒక అర్థవంతమైనటువంటి చర్చ పెట్టి
దొంగే అన్నటువంటి సన్నంగా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి. ఒక ఆసక్తికరమైనటువంటి ప్రశ్న అడగాలి. అదేంటంటే మీ దోస్తు పోతాడా లేదా మేడిగడ్డ? ఇప్పుడు గవర్నమెంట్ పెట్టినప్పుడు పోలే, మళ్ళీ ఇప్పుడు వాళ్ళ పార్టీ పెడుతుంది, ఆ పార్టీ అధ్యక్షుడు పోతాడా పోడా? కేసీఆర్ గారు ఇంట్లో కూర్చొని నడిపిస్తారు వ్యవహారాన్ని అంతా. దీని కాళేశ్వరం ఆయన మానస పుత్రికనే, తుమ్మిడి ఏటిని ప్రాణహితాన్ని విధ్వంసం చేసి ప్రాణహితని పాతిపెట్టి ఇక్కడికి మార్చింది ఆయన ఘనకార్యమే. ఈరోజు అసెంబ్లీకి రాంది ఆయన ఘనకార్యమే. తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినటువంటి ప్రణాళికంతా కూడా ఆయనే వేశాడు ఆ అహంకారంతో. ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ప్రజలు ఈ పరిణామాలన్నిటిని ఊరికే చూడడం లేదు. ప్రజలు ఈ పరిణామాలన్నింటినీ, నిరుద్యోగులు, సమాజం, కౌలు రైతులు, అట్టడుగు జీవులు, దరిద్రంలోకి తెలంగాణ సమాజాన్ని మళ్లించినటువంటి వాళ్ళు ఈరోజు మొత్తం భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉండేటటువంటి ఖర్చు కంటే సామాన్య ప్రజల జీవన వ్యయం తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా ఉంది. అంటే అంత అధ్వాన్నంగా తెలంగాణ రాష్ట్రాన్ని వీరు పరిపాలించడం వల్ల ఈ ప్రజలందరూ కూడా ఈ వేదనలో, బాధల్లో ఉన్నటువంటి వీళ్ళ పరిపాలనా కాలంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ సిగ్గు విడిచి చేస్తున్నటువంటి నాట్యాన్ని ప్రజలు గమనిస్తారు. ఎంపీ ఎన్నికల్లో కూడా కరుణాకర్ గారు మీ మ్యూట్ లో ఉన్నారు, చూడండి ఒకసారి. కరుణాకర్ గారు, ఇప్పుడు నాకు ఒక చిన్న ఆసక్తికరమైనటువంటి ప్రశ్న వస్తోంది. కాళేశ్వరం మీద అంటే శాసనసభలో చర్చ పెట్టినప్పుడు కేసీఆర్ రాలేదు, ఇరిగేషన్ ప్రాజెక్టులన్నిటి మీద చర్చ పెట్టినప్పుడు రాలేదు, గతంలో ఫైనాన్స్ మీద అంటే ఆర్థిక పరిస్థితి మీద, అదే సందర్భంలో విద్యుత్ పరిస్థితి మీద శ్వేతపత్రం ఇచ్చినప్పుడు రాలేదు. తర్వాత ఎమ్మెల్యేల బృందం అంతా కాళేశ్వరం వెళ్ళినప్పుడు, మేడిగడ్డ వెళ్ళినప్పుడు ఆయన రాలేదు. ఆ తర్వాత దాని సమప్పు చర్చ మళ్ళీ రెండో రోజు జరిగినటువంటి పరిస్థితిలో కూడా రాలేదు. ఇన్నిసార్లు రాని మీ మాజీ మిత్రుడు ఇప్పుడు అంటే వాళ్ళ పార్టీ ఆర్గనైజ్ చేస్తున్న ఈ కార్యక్రమానికి వస్తాడని అనుకుంటున్నారా? ఎట్లా వస్తారు సార్? ఆయన పద్ధతి ఆయన తెచ్చుకుంటదంటే ఒక నిజాం రాజు మించిన డిక్టేటర్ రాజు, ఒక రకంగా రాజే. ఆయనకు మొత్తము ఇప్పుడు ఏమైందంటే ఆయనకు జ్ఞానోదయము అవుతుంది అనేది కూడా లేదు. రెండోది ఏంటంటే ఇప్పుడు ఆయన ప్రతిదీ చూద్దాం, ఏదైనా మనం చూద్దాం, ఏదైనా కూడా ఆయన ఒక ఏకపాత్రాభినయం పాత్ర పోషిస్తాడు. కాబట్టి మరి కేటీఆర్ కూడా అసలు నిజంగా సార్ నాకు ప్రజలు సమాజం సిగ్గుతో నవ్వాలా? అంత బ్లండరు అవినీతి ప్రాజెక్టు కుంగిన తర్వాత కూడా దాన్ని సమర్థించుకోవడానికి నేను ఏం పోతాడు సార్? అక్కడ పోతే అతన్ని వేరే వాళ్ళకి కూడా తీసుకుపోయి ఆడ ఒక్కొక్కటి చూపించుకుంటా ఇది ఎట్లా బలిగింది, ఇది ఎట్లా అయింది అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తాడా? మేమందరం కూడా వస్తాం, మనందరం కూడా పోదాం, మీడియా అందరిని పిలిచిపోవాలి. పుట్టిగా పోయి అక్కడ డ్రామా చేసి మేము పోయి వచ్చినాము, ఇంత ధైర్యంతో పోయి వచ్చిండు, అంత చేసి కూడా, అంత హత్య చేసి కూడా శివ దగ్గర పోయి సానుభూతి చెప్పొచ్చినట్టు పోయిండని అనుకోవాలని పోతుండే. అంతకన్నా ఎక్కువ ఏం లేదు సార్. అది కూడా రివర్స్ అవుతుంది ఎలక్షన్ లో. ఓకే, అంటే ఇక్కడ ఒక పక్క రాజకీయం, మరో పక్క ప్రాజెక్టు, ఈ రెండిట్లోనూ అంటే రాజకీయంగా వాడుకోవాలని చూస్తోంది కాంగ్రెస్ అంటూ ప్రధానంగా ఈరోజు బీఆర్ఎస్ చేసినటువంటి విమర్శ. అదే సందర్భంలో బీఆర్ఎస్ తమ రాజకీయ ప్రయోజనం కోసమే, పార్లమెంట్ ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనం కోసమే కాంగ్రెస్ని బ్లేమ్ చేస్తుందంటూ మరోపక్క కాంగ్రెస్ నుంచి విమర్శలు. ఈ రెండింటి క్రమంలో ఇది ఏ రకమైనటువంటి టర్న్ తీసుకోబోతుంది అనేది ఆసక్తిదాయకంగా ఉంది. దాన్ని ఎట్లా చూడాలి? ఏం లేదు సార్, అసలు కాళేశ్వరం అనేది ఎవరు చూసి సార్? ప్రకృతి బయటపెట్టి కాంగ్రెస్ కు పట్టం కట్టించింది. ప్రకృతి బయటపెట్టి కాంగ్రెస్ వాళ్ళు పెట్టలే, బీజేపీ వాళ్ళు పెట్టలే. అయితే ఇప్పుడు కూడా మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి మరి కొంచెము ఏదో ఒకటి అక్కడ చేసి అడిగాడు చేసి మరి ఇప్పుడు సోషల్ మీడియాలో వీళ్ళకు, ఎందుకంటే ఒక సోషల్ మీడియాలో పనికి ఆరోపత్వ సైన్యం ఉంది. అది మొత్తము ఓ రకంగా దీని మీద అంతా రిపేర్ చేయకూడదా, ఇట్లా జరగవా, ఇదివరకు కూడలేదా, అవి కూడలేదా, ఇవి కూడలేదని పోల్కలు పెట్టి ఒకటి ఏంటంటే బక్వాస్ మాటలతో దీన్ని సమర్థించుకొని ఎవరన్నా కొంచెం నమ్ముతారేమో అన్నట్టు చేస్తుంది. కానీ ఎవరు నమ్మరు సార్. కంపల్సరీ అది కంపల్సరీ అది ఒక విహార క్షేత్రంగా పనికొస్తుంది. కానీ
అది రైతులకు రేపు కట్టినా ఇంకింత దండుగా దాన్ని ఒక విహార కేంద్రంగానే దాన్ని పరిగణించాల్సి వస్తుంది. అంతకన్నా ఎక్కువ అది తట్టెడు సిమెంట్ వేస్తే అయిపోయేదానికి కాంగ్రెస్ పార్టీ రాజకీయ లబ్ధి పొందటం కోసం, కేసీఆర్ ని బద్నాం చేయటం కోసం, అపర భగీరథుడైనటువంటి కేసీఆర్ ని ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ నిర్మించిన వాడిగా చూపించడం కోసం ఈ రచ్చంతా చేస్తోంది. కేవలం తట్టెడు సిమెంట్ వేస్తే అయిపోయేది అనేది టిఆర్ఎస్ మాట. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? ఏం సార్, ఇప్పుడు ఇండియా వాళ్ళు అయితే వదిలిపెట్టండి, మెగా వదిలిపెట్టండి, ఎవరినైనా ఇంటర్నేషనల్ వాళ్ళకి ఇచ్చేసి వీళ్ళనే ఒక బిడ్డు కోడ్ చేసి ఈ ప్రాజెక్ట్ వల్ల లాభం ఉంటుంది, ఏం చేస్తే సున్నం వేస్తారా, లేకపోతే లప్పం వేస్తారా, లేకపోతే మీటర్లు పెడతారా, కట్టెలు పెడతారా, ఏం పెడతారో వాళ్ళని పిలవండి న్యూట్రల్ గా, అప్పుడు తెలుస్తుంది. ఏం లేదు సార్, అది వేస్ట్ శుద్ధ దండగా ప్రాజెక్టు. అది ఏమైనా విహారయాత్రకే పనికొస్తుంది. ఏమన్నా ఉంటే మళ్ళా తుమ్మిడిహట్టి దగ్గర కొంచెం ఇన్వెస్ట్ చేసి ఆ నీళ్లను గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లి తీసుకొచ్చుడే బెస్ట్. ఇంకోటి ఏంటంటే శుద్ధిదాన్ని కూడా అది కూడా కిందికెళ్ళి మన బొంగలు పడ్డాయి, అది కూడా వేస్ట్. అది కూడా రేపో మాపో కుంగుతుంది. కరుణాకర్ దేశాయ్ గారు అది త్వరలోనే అది కూడా కుంగే అవకాశం ఉంది అనేది ఆల్రెడీ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ లోనే ఉంది. పెద్ద 4-5 బొంగలు పడ్డం అనేటటువంటిది భవిష్యత్తులో కుంగడానికి ఒక సంకేతం అనేది ఢిల్లీ డ్యామ్ సేఫ్టీ నిపుణులు చెప్పారు. ఇవన్నీ వరుసనే వస్తాయి. రెండవది, ఇప్పుడు మేడిగడ్డ దగ్గర ఉన్నటువంటి ఏదైతే ఇప్పుడు 7వ బ్లాక్ లో 3 పిల్లర్లు 11 పిల్లర్లు ఏవైతే ఉన్నాయో, ఇందులో ఎక్కువ భాగం వర్షాకాలంలో ప్రాణహిత నది నుంచి 28 లక్షల క్యూసెక్కుల వాటర్ వస్తాయి ఒకరోజు. 28 లక్షల క్యూసెక్కుల వరద తాకిడికి వీళ్ళేమి దాంట్లో తట్టడి మట్టేయాల్సిన అవసరం లేదు. బంగాళాఖాతంలో విజయవంతంగా కలుస్తుంది. వీరు జగన్ గారి స్నేహితులు, కేసీఆర్ గారి రహస్య స్నేహితులు ఉన్నారు కదా. ఇది కృష్ణా జిల్లాలో నాటకమాడి కృష్ణా జిల్లాల కథ ముగిసింది. తెలంగాణలో నేను 90 లక్షల కోటి ఎకరాలకు అన్నారు కదా. వర్షకాలం వస్తే ప్రాణహిత పొంగితే అనుకుంటారు. పొంగితే కాదు, ప్రాణహితకు వరదలు రావటం చాలా సహజం. ప్రాణహితలో నీటి ఇప్పుడు తెలంగాణ మొత్తం మీద అతిపెద్ద జీవనది ఏది అంటే ప్రాణహిత. ఉపనది అయినప్పటికీ దాన్ని ఒక గోదావరి నదికి ప్రాణహిత అనేటటువంటి నది 60% నీళ్ళని కంట్రిబ్యూట్ చేస్తుంది. 60% నీళ్ళని అందిస్తుంది గోదావరి నది. మీరు 4,000 టీఎంసీలు, 3,000 టీఎంసీలు, 3,500 టీఎంసీలు ప్రతి ఏటా సముద్రంలో కలుస్తున్నాయి. అందులో సుమారు 60 నుంచి 70% నీళ్లు ఒక్క ప్రాణహిత నదివే. కాబట్టి ఆ వరద తాకిడికి కేసీఆర్ కట్టినటువంటి గౌరవనీయమైనటువంటి ప్రపంచ ప్రఖ్యాత కాళేశ్వరం మహా గొప్ప ప్రాజెక్టు, డిస్కవరీలో తొలగించినటువంటి ప్రాజెక్టు విజయవంతంగా జగన్ గారి స్నేహితుడి దగ్గర పోయి బంగాళాఖాతంలో పెడుతుంది. అది మనమేమి ఫికర్ కావాల్సిన అవసరం లేదు. బంగాళాఖాతంలో పెట్టే అవకాశం లేదు. ధవళేశ్వరం ప్రాజెక్టు మధ్యలో దీన్ని అడ్డుకుంటది. ధవళేశ్వరం ప్రాజెక్టు వరద తాకిడి ఎక్కువ ఉంటది కాబట్టి అరవింద్ అక్కడ కూడా పెట్టొచ్చు. అయితే ఇక్కడ నరసింహారెడ్డి గారు, ఇది ప్రధానంగా మనం అంటే ఆలోచించాల్సిన ఒక ప్రధానమైన అంశాలు ఉన్నాయి. ఒక పక్క కాగేమో కాస్ట్ బెనిఫిట్ రేషియో విషయంలో చేసినటువంటి వ్యాఖ్యలు, అదే సందర్భంలో కాగ్ చేసినటువంటి మరొక కీలకమైన వ్యాఖ్య గుత్తేదారుల కోసం అని చెప్పి ఎస్కలేషన్స్ ఇచ్చారు అనేది. ఇది కాగ్ రిపోర్ట్లో 2 ప్రధానమైన అంశాలు. ఇక తర్వాత నిర్వాసితుల సమస్య. నేను పదే చెప్తున్నటువంటి మాట, నా షోలో, ఇదే షోలో ఒక నిర్వాసితుడు ఫోన్ చేసి చెప్పినటువంటి మాట, అతనికి గజ్వేల్ నియోజకవర్గంలో 9 ఎకరాల ల్యాండ్ ఉంటే దాంట్లో 6 ఎకరాలు కాలువకు పోయింది. కాలువకపోతే మిగతా 3 ఎకరాలు సాగు చేసుకోవడానికి అతను బోరేసినటువంటి పరిస్థితి. ఇది ఒక పక్క. ఇది అదే సందర్భంలో ఇది ఇటు నీటిపారుదలకి ఉపయోగపడేది, అంటే ఇటు సాగుకి నీరు ఇవ్వలేదు, అటు తాగుకి నీరు ఇవ్వలేదు అని భూపాలపల్లి జిల్లా వాసులు, ములుగు జిల్లా వాసులు, పెద్దపల్లి జిల్లా వాసులు వాళ్ళ నియోజకవర్గాల్లో, అంటే వాళ్ళ జిల్లాలో కట్టినటువంటి ప్రాజెక్టు, వాళ్ళ జిల్లాలకు సంబంధించినటువంటి ప్రాజెక్టు వాళ్ళకి నీళ్ళు ఇవ్వలేదని ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక డ్యామ్ సేఫ్టీ అథారిటీ క్లియర్గా
ఇప్పటికే మేడిగడ్డకి సంబంధించినటువంటి క్లారిటీ ఇచ్చేసింది. ఇప్పుడు అన్నారం మీద కూడా సందేహాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇటువంటి ఇన్ని ఆరోపణలు, ఇన్ని విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్తు ఏమవుతుంది అనుకుంటున్నారు? జనరల్గా రాజకీయ పార్టీల భవిష్యత్తు అడుగుతాం, లేదా వ్యక్తుల భవిష్యత్తు అడుగుతాం. ఈరోజు మనం తెలంగాణ సమాజంలో జరుగుతున్నటువంటి ప్రధాన చర్చని మనం గమనిస్తే ఈ ప్రాజెక్టు భవిష్యత్తు ఏంటి అనేది అందరి మనసులో ఉన్నటువంటి ప్రశ్న. ఇది మనకు ప్రాజెక్టులన్నీ గుదిబండలుగా తయారవుతుంది, అందులో అనుమానం లేదు. మేము పబ్లిక్ హియరింగ్ నాటే కాస్ట్ బెనిఫిట్ రేషియో గురించి ప్రశ్నించాము, కానీ ఆనాడు పట్టించుకోలేదు. ఇప్పుడు ఎన్జిటిలో కూడా మన పిటిషనర్ వేసి దీనికి దానికి పోల్చి అసలు కాస్ట్ బెనిఫిట్ ఏంది అని అంటే కూడా మనకు అక్కడ కూడా సమాధానం రాలేదు. అప్పుడు ఇప్పుడు ఏం చెప్పారు, కేవలం నీళ్లు 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 అని. కానీ ఈ రోజు ఆ నీళ్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఇక్కడ మీరు అన్నట్టు ఇది చాలా పెద్ద భారం కాబోతుంది. సంవత్సరాలు, డికేడ్స్ దీన్ని కనిపించబోతుంది. ఆర్థిక ఫలితాలని, దీని ఆర్థిక వ్యవస్థ మీద దీని నెగిటివ్ ఫలితాన్ని, ప్రభావాన్ని కొన్ని దశాబ్దాల పాటు చూడాల్సి వస్తుంది అనేది మీ మాట. రైట్? అందుకే వీళ్ళు ఇక్కడ అదేనండి, ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్తా. పోయిన సంవత్సరం టర్కీలో భూకంపం వస్తే అక్కడ ఒక బిల్డింగ్ పడిపోతే ఆ అత్యంత ధనికుడిని లోపటేశారు కేసు. మనకు ఇక్కడ ఇప్పటి వరకు అసలు వీళ్ళు ఇంకా మనం మీనమేషాలు ఎందుకు లెక్క పెడుతున్నారు? వీళ్ళని అరెస్ట్ చేయాలి. వాళ్ళు అరెస్ట్ చేయకుంటే వీళ్ళన్నా, ఇప్పుడు వీళ్ళకి నిజాయితీ ఉండుంటే నయనాల గోవర్ధన్ అన్నట్టు వీళ్ళే స్వయంగా జైలుకి వెళ్ళి మేము ఇట్లా అనుకున్నాం, ఇట్లా అయింది అని వీళ్ళే స్వయంగా ఒప్పుకోవాలి. ఆ నిజాయితీ లేదు. అదే అందుకే లేదంటే ప్రభుత్వం ఫస్ట్ జైలు వేసినాక మీరు విచారించండి. ఆడ స్పష్టంగా కనపడుతుంది కదా, లక్షల కోట్ల లీటర్లు వేస్ట్ అయిపోయినాయి. ఇప్పుడు నీటి కటకట ఉన్నది. ఈ సంవత్సరము ఎల్నినో పరిస్థితులలో కరువు వస్తుంది. ఎన్ని కుటుంబాలు దీనివల్ల బాధపడతాయి, ఎన్ని కుటుంబాల్లో సమస్యలు వస్తాయి ఈ కరువు వస్తే. మరి దీనికి బాధ్యత, క్రిమినల్ బాధ్యత ఉంది కదా. ఎగ్జాక్ట్లీ. నరసింహారెడ్డి గారు మనతోటి మాట్లాడటానికి రాజు అని ఒక కాలర్ ఫోన్ చేశారు. రాజు గారు నమస్కారం. నమస్కారం అండి. మీరు చెప్పండి. ఇక్కడ మేడిగడ్డ మీరు చూశారు ఆల్రెడీ. ఒకప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని ఎంత హైలైట్ చేసిందో. ఆ మేడిగడ్డ తోటి మాది కాళేశ్వరమేనండి, మాది ప్రాపర్ కాళేశ్వరం. కాళేశ్వరం నుంచి స్థానికులుగా అదే రెగ్యులర్ గా నేను అంటే దగ్గర నుండి స్థానికంగా చూసినా కాబట్టి చెప్తున్నా. స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు భూ నిర్వాసితులకు సగం మందికి డబ్బులు రాలేదు. వాళ్ళు ఇప్పటికీ ఆఫీసులో కూడా తిరుగుతూనే ఉన్నారు. వీళ్ళ గొప్పల కోసం మేడిగడ్డ సూపరు, హైలైట్ అని చెప్పుకుంటా పోతాను. కానీ దాని నుండి మాత్రం మా ప్రాంతంలో ఎప్పుడు దాని వరదలండి, ఎప్పుడు చూడండి వింత, అసలు ఇంత వరదలలో కాళేశ్వరం మొత్తం మునిగిపోయింది. ఆ పంపులు మునిగిపోయినాయి, బ్యారేజ్ కుంగిపోయినాయి. అయినా కూడా అసలు ఈ ప్రభుత్వానికి మేమేం తప్పు చేయలేదు, మేము మొత్తం నాణ్యమైనది పాటించడం అంటే అసలు ఎవరు నమ్ముతుందండి? కళ్ళం తట్టినట్టు కనబడుతుంది. పిల్లలు వింగిపోవడము, మోటార్లు మునిగిపోవడము ఎప్పుడైనా చూసారా? ఇవన్నీ రాజుగారు ఇవన్నీ బాగున్నాయి. సరే, మరి ఇప్పుడు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రజెంట్ ఎమ్మెల్యేలు అందరూ చాలా మంది మీ ఊరు వస్తున్నారంట. మరి మీ ఊళ్ళో మీరేమి ఎట్లా చూసుకుంటారు వాళ్ళని? అదే ఇప్పుడు సార్, ఆ రోజు వీళ్ళే ఇప్పుడు మాజీ మంత్రులే, అప్పుడున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఒక్కొక్క ఊరి నుండి వందల బస్సులు పెట్టి బస్సులు తరలించి కాళేశ్వరం ప్రాజెక్టును విజిట్ చేయమని వాళ్ళే చెప్పారు 2018 ఎలక్షన్ల ముందు. అప్పుడు అప్పుడు వాళ్ళ స్థానిక లీడర్లను తీసుకుపోయి హైలైట్ చేసుకొని మొత్తం అంగరంగ వైభవంగా కాళేశ్వరం చూసి రాకుండా అని చెప్పినోళ్ళే. వీళ్ళ కార్యకర్తలు కూడా రావాలి.
వీళ్ళు అందుకే ప్రజలు రావాలి, వీళ్ళు కాదు చూడాల్సింది. ఆల్రెడీ వీళ్ళు చూడాల్సింది మా ముఖ్యమైన ఇక్కడ ఉన్న ఇప్పుడు ప్రజెంట్ ప్రభుత్వంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు కానీ మా ఇక్కడ స్థానిక మాజీ మా మంత్రి గారు ఐటీ మంత్రి గారు శ్రీధర్ బాబు గారు మొన్న విజిట్ చేసిందండి. ఆ ప్రాజెక్టు మొత్తం ఆల్రెడీ సోషల్ మీడియాలో మీరు చూశారు, ఆల్రెడీ పిల్లలు ఊగిపోవడము అవన్నీ చూశారు. మళ్ళా వీళ్ళు ఈ ముంచిన వాళ్ళే ప్రభుత్వ అంటే వాళ్ళ మేడిగడ్డ ప్రాజెక్టు ముంచిన వాళ్ళే ఆ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వాళ్ళే వస్తుందంటే అది ఎట్లా అండి? అది ఎట్లా అసలు ప్రజలు ఏ విధంగా రచిస్తారు? ఒక మాట మీరే చెప్పండి. అంటే ఇక్కడ ప్రధానంగా ఇక్కడ కూర్చున్న వాళ్ళకి బయట నుంచి చూసేటోళ్ళందరికీ మాలాంటి వాళ్ళకు ఉన్నటువంటి ఇంకొక ఆసక్తిదాయకమైనటువంటి ప్రశ్న ఏంటంటే కేసీఆర్ మీ ఊరు వస్తుండా లేదా అని. ఇంకా కేసీఆర్ కు మా ఊరు వచ్చే వ్యవస్థ లేదండి, ఎందుకంటే చాలా సార్లు వచ్చిండు. నేను ఉదాహరణకు ఒకటే చెప్తాను. ఫస్ట్ సార్ వచ్చిందండి కాళేశ్వరం వచ్చి ప్రాజెక్టు డైరెక్టర్ కాళేశ్వరం ముక్తేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నాడు. ఆ ప్రాజెక్టు కొబ్బరికాయ కొట్టిందండి, 25 కోట్ల రూపాయలు ఇస్తా అని చెప్పిందండి. అది ఒక ముఖ్యమంత్రి గారు మాట ఇస్తే ఒక 3 నెలలకో 2 నెలలకో ఆ మాట అమలు కావాలి కదండి. ఆ 25 కోట్ల రూపాయలు ఇవ్వడానికి 5 సంవత్సరాలు పట్టిందండి. మళ్ళీ 3వసారి వచ్చి 100 కోట్లు ఇస్తానన్నాడు. ఇక్కడ మొత్తం ప్రపోజల్ తయారు చేయాలి, మొత్తం కాళేశ్వరాన్ని అంగరంగ వైభవంగా తీర్చిదిద్దుతా అని చెప్పిందండి. అంటే దేవుని మీద ఒక దేవునికి ఇచ్చిన మాట కూడా 100 కోట్లు నిలబెట్టుకోలేని పరిస్థితిలో ఆయన పోయిందండి. ముఖ్యమంత్రి హోదా నుండి మాట ఏది పడితే ఇస్తాడా అండి? ధన్యవాదాలు రాజు గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. అదే సందర్భంలో కేసీఆర్ కాళేశ్వరం వెళతారా లేదా అనేది సగటు తెలంగాణ వాడి విషయంలో సగటు తెలంగాణ జీవికి ఒక క్లారిటీ ఉంది. ఇప్పటికే అన్ని కేసీఆర్ గత డిసెంబర్ 3వ తారీఖు నుంచి ఇప్పటి వరకు అన్ని కార్యక్రమాలకి గైర్హాజరవుతున్నటువంటి కేసీఆర్ ఇప్పుడు కూడా ఈ కార్యక్రమానికి కూడా గైర్హాజరవుతారు. 1 నుంచి ఏదైతే చలో మేడిగడ్డ కార్యక్రమం బీఆర్ఎస్ నిర్వహిస్తుందో దానికి కూడా రారు అనేటటువంటి క్లారిటీ సగటు తెలంగాణ వాదికి క్లారిటీ ఉంది. అదే సందర్భంలో ఇంత భారీ ప్రాజెక్టుని భారమైన ప్రాజెక్టుగా మార్చినటువంటి బీఆర్ఎస్ ఈరోజు మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని వెళుతుంది అనేటటువంటి ప్రశ్నలు అక్కడ స్థానికుల నుంచి వస్తున్నాయి. అదే సందర్భంలో ఇటు సాగునీరుకి తాగునీరుకి ఏ రకమైనటువంటి ప్రయోజనం కల్పించని ప్రాజెక్టు కేవలం పర్యాటకం కోసమే ఈ ప్రాజెక్టు కట్టారా అనేటటువంటి సెటైర్లు అయితే వినిపిస్తున్నాయి. ధన్యవాదాలు నరసింహారెడ్డి గారు, ధన్యవాదాలు గోవర్ధన్, ధన్యవాదాలు కరుణాకర్ గారు. ఇది మన ఒక్క ఓటమి 100 తప్పుల సిరీస్లో 51వ ఎపిసోడ్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.